వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల మీరు మీ అమ్మకి ఇచ్చినటువంటి మంచి గిఫ్ట్ ఏంటి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నేనైతే మొబైల్ ఫోన్ ఇచ్చాను, అలాగే స్మార్ట్ టీవీ కూడా ఇచ్చాను. కానీ మొబైల్ ఫోన్లో నాకు ఇది అర్థం కావట్లేదు, ఇది ఎందులోకి వెళ్ళి ఎందులో చేయాలి, నాకు ఇది చెప్పు. లేదన్నట్లయితే ఆ ఫోన్లో ఓన్లీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయటం లేదా కట్ చేయటం, మాక్సిమం అంటే వాట్సాప్ వాడటం, లేదంటే వాట్సాప్ స్టేటస్ చూడటం. ఈవెన్ వాట్సాప్లో ఏదైనా పెట్టాలన్నా కానీ వేరే వాళ్ళ చేత అయితే నాకు ఫార్వర్డ్ చేపిస్తూ ఉంటుంది. స్మార్ట్ టీవీ కూడా కొనిచ్చాను, కానీ స్మార్ట్ టీవీలో కూడా అందులో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని వాడలేక అసలు నెట్ ఉన్న టీవీ వద్దు, నాకు నెట్ లేని టీవీయే కావాలి. ఎందుకంటే కేబుల్ టీవీలో జస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఛానల్ వచ్చేలాగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆమె ఎప్పటి నుంచో అంటూ ఉంటుంది. మళ్ళీ ఈవెన్ మంచి స్మార్ట్ టీవీ కొనిచ్చినా కానీ ఓల్డ్ టీవీ చూడటానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటుంది. ఇలా కాదు, ఒక మంచి వస్తువు ఆమెకి గిఫ్ట్ ఇవ్వాలి అండ్ డే టు డే లైఫ్లో ఆమెకు బాగా ఉపయోగపడాలి, ఆ పని ఏదైతే ఉందో ఇంకా చాలా సునాయాసంగా కంప్లీట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వెతుకుతుంటే నాకు ఈ వాషింగ్ మిషన్ ఏదైతే ఉందో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇమ్మీడియట్గా దీన్ని అయితే నేను ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ ఆర్డర్ చేసుకొని ఇక్కడ నేను దానికి సంబంధించినటువంటి రివ్యూ చేసి ఆ తర్వాత మళ్ళీ ఊరికి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు, మళ్ళీ ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి డైరెక్ట్గా అమెజాన్లో అక్కడికే నేను ఆర్డర్ చేయడం అయితే జరిగింది. దిస్ ఇస్ నథింగ్ బట్ పానాసోనిక్ రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి V10 టాప్ లోడ్ వాషింగ్ మిషన్. సో దీంట్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫ్యూచర్స్ అయితే తీసుకొచ్చారు. సో అవేంటి అనేది వన్ బై వన్ ఈ వీడియోలో నేను మీతో అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేటప్పటికి ఒక టాప్ లోడ్ వాషింగ్ మిషన్. అఫ్ కోర్స్ ఆడవాళ్ళకి ఇంతకు మించి మనం ఏమి వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. సో ఇది టాప్ లోడ్, ఇది బెటర్. ఎందుకంటే మా అమ్మకి సో నార్మల్గా ఫ్రంట్ లోడ్ వేసామన్నట్లయితే మళ్ళీ అక్కడ మనం వంగి బట్టలు లోపల వేస్తూ ఉండాలి, కాబట్టి దానికన్నా టాప్ లోడ్ నేను ఇక్కడైతే ప్రిఫర్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి 8 kgs వాషింగ్ మిషన్. అఫ్ కోర్స్ మా అమ్మే మెజారిటీ, లేదన్నట్లయితే మా అమ్మమ్మ ఉంటా ఉంటుంది, లేదా ఎప్పుడన్నా పండక్కి మేము వెళ్ళినప్పుడు అందరికీ కూడా ఇది కెపాసిటీ కొంచెం సరిపడా ఉంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఈ వాషింగ్ మిషన్ లో నాకు బాగా నచ్చినటువంటి ఫీచర్ వచ్చేటప్పటికే AI. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇది వచ్చేటప్పటికే AI బేస్డ్ స్మార్ట్ వాషింగ్ మిషన్. ఇది బోత్ గూగుల్ అలాగే వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్న మధ్యలో కూడా మనము పాజ్ చేసి తీసి ఎడిషనల్ గా మనము ఆ లోడ్ వేయటం కావచ్చు, లేదా ఎడిషనల్ బట్టలు వేయటం కావచ్చు, లేదా మనం వాట్ ఎవర్ ఇట్ మేబీ సాధారణంగా మనం నార్మల్ వాషింగ్ మిషన్స్ లో మనం ఇలాంటివి చూడడం. సో ఇది కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్ ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే మిరాయ్ యాప్. సో ఈ వాషింగ్ మిషన్ ని మనం యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎస్, మీరు వింటుంది నిజమే. అంటే దీని లోపల మనకి ఇన్బిల్ట్ వైఫై ఉండడం జరుగుతుంది. మన యాప్ కి ఇది వైఫై ద్వారా కనెక్ట్ అయిపోయి సో ఇందులో స్మార్ట్ ప్రోగ్రామింగ్ లోకి ఇది ఎంటర్ అవడం అయితే జరుగుతుంది. సో ఈ మిరాయ్ యాప్ లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ వాషింగ్ మిషన్ ద్వారా మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మనం యాప్ ద్వారా కంట్రోల్ తో పాటు ఈవెన్ మీరు బయట ఉన్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బట్టల్ని వాష్ చేయాలనుకుంటున్నారు కానీ బయట వర్షం పడుతుంది. సో ఈ టైంలో మీరు వాష్ చేసిన వెంటనే మనం తీసి ఆరేయలేం కదా, ఎందుకంటే దానిలోనే ఉంచామనుకోండి అది స్మెల్ రావటం అయితే జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా బట్టల్ని మనము ఈ వాషింగ్ మిషన్ లో వేసేసి మన పనికి మనం వెళ్ళిపోవచ్చు. సో ఎప్పుడైతే వర్షం తగ్గిందో ఆటోమేటిక్ గా మీరు దీన్ని రిమోట్ గా ఎక్కడి నుంచి అయినా కానీ ఇంటర్నెట్ సహాయంతో ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ గా వాష్ అయిపోయి ఉంటుంది. మీరు ఇంటికి వచ్చే లోపల, మీరు ఇంటికి రాగానే దానిలో ఉన్నటువంటి బట్టల్ని తీసి బయట ఆరేసుకోవచ్చు, విచ్ ఇస్ అమేజింగ్ అండ్ కూల్ ఫీచర్ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ దీంట్లో వాష్ విజార్డ్ అనేటువంటి ప్రోగ్రామ్ ని కూడా ప్రొవైడ్ చేశారు ఆ యాప్ లో. బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ఇప్పుడు దీని లోపల ఇంటిగ్రేటెడ్ గా ఒక 15 రకాల ప్రోగ్రామ్స్ అయితే ప్రీ ప్రోగ్రామ్ చేసి పెట్టారు. బట్ మనం వాటన్నిటిని కూడా యూజ్ మహా అయితే ఒకటో లేదా రెండో యూజ్ చేస్తాం. బట్ దీనిలో ఉండేటువంటి ఈ యాప్ సహాయంతో స్మార్ట్ AI ఏదైతే ఉందో మీరు వేస్తున్నటువంటి బట్టలు లైక్ అది కాటనా, పాలిస్టరా లేదా జీన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని పైన ఉండేటువంటి స్టెయిన్ ఏదైతే ఉందో లైక్ అది టీ మరక, మసాలా మరక, లేదన్నట్లయితే కెచప్, ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేశారు అన్నట్లయితే మీ మరక అలాగే మీ యొక్క క్లాత్ బట్టి ఆటోమేటిక్ గా ఈ 15 ప్రోగ్రామ్ లో దానికి మోస్ట్ సూట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా వాష్ చేయడం జరిగింది AI ని బేస్ చేసుకొని, విచ్ ఈస్ అమేజింగ్. ఇక దీనిలో మరొక ఫీచర్ విషయానికి వచ్చారంటే యాక్టివ్ ఫోమ్ టెక్నాలజీ. ఈ యాక్టివ్ ఫోమ్ టెక్నాలజీ సహాయంతో ఎప్పుడైతే మనము డిటర్జెంట్ని మనం డిటర్జెంట్ బాక్స్లో వేస్తాం కదా, సో వేసినప్పుడు వాటర్ యొక్క ఫోర్స్ ఎంత ఫోర్స్గా వస్తుందంటే
ఈ డిటర్జెంట్ అంతా కూడా స్మాల్ పార్టికల్స్గా అది కూడా మనకి ఫోమ్ లాగా కన్వర్ట్ అయిపోయి ఆటోమేటిక్గా అంటే మనకి ఎప్పుడైతే ఇది వాష్ అవ్వబోయే ముందలే ఆ మురికి మొత్తాన్ని కూడా మాక్సిమం రిమూవ్ చేయడం జరుగుతుంది. సో వాష్లో ఇది 100% క్లీన్ అవడం అయితే జరుగుతుంది. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపించింది. దీనిలో నాకు మరొక హైలైట్ అనిపించినటువంటి ఫీచర్ ఏంటి అంటే ఇది నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో దిస్ ఇస్ నథింగ్ బట్ వెదర్ బేస్డ్ రికమెండేషన్స్. అంటే దీనివల్ల బేసికల్లీ మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 గంటల్లో వర్షం రాబోతుంది అనుకోండి, ముందుగానే మనకి ఇది అలర్ట్ రావడం జరుగుతుంది. మీరున్నటువంటి లొకేషన్ ని బేస్ చేసుకొని ఎట్లాగో మనకి ఇది వైఫై తోటి మన మొబైల్ ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన మొబైల్ ఫోన్ వైఫై కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన ఏరియా లొకేషన్ లో ఏమన్నా వర్షం పడేటువంటి సూచన ఉంది అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇంకొక 2 గంటల్లో మీకు వర్షం పడుతుంది, ఇప్పుడే బట్టలు తుక్కోండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ పాపప్ ని మన ముందుకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రియల్లీ టెక్నాలజీ రియల్లీ క్యూట్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ అని అనుకోవచ్చు. ఇవాళ రేపు ఆల్మోస్ట్ ప్రతి వాషింగ్ మిషన్ లో కూడా ఈ ఫ్యూచర్ నేనైతే ఉండాలని చూస్తున్నాను, విచ్ ఈస్ అమేజింగ్ ఫ్యూచర్. ఇక దీనిలో మరొక ఫ్యూచర్ వచ్చేటప్పటికే స్టెయిన్ జీనియస్. దీనిలో మనకి ఇన్బిల్ట్ 50+ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో లోడ్ అయి ఉండడం జరుగుతుంది. సో మనము ఆ స్టెయిన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ మార్కో లేదా కెచప్ మార్కో అని సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్లయితే కనుక దాని కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అది ప్లే చేసి ఆ మురికి త్వరగా రిమూవ్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద అమేజింగ్ ఫీచర్. ఇక దీని డిజైన్ విషయానికి వచ్చారంటే రెగ్యులర్ గా వాషింగ్ మిషన్స్ మనకి క్యూబ్ బేస్ లో రావడం జరుగుతుంది కదా, సేమ్ అదే విధంగా ఇది కూడా క్యూబికల్ డిజైన్ లో మనకు రావడం జరుగుతుంది. సో సరౌండింగ్స్ ఉన్నటువంటి బాడీ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి మెటల్ బాడీతో రావడం జరుగుతూ ఉంటుంది. వేర్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేస్తారు. సాధారణంగా ఈ వాషింగ్ మిషన్స్ అన్నిటి కూడా మనం వాష్ ఏరియాస్ లో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో వాటర్ దీని మీద పడుతూ ఉంటాయి కాబట్టి సో బాటమ్ పాలీకార్బోనేట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ థింగ్ అని అంటాను. ఎందుకంటే ప్లాస్టిక్ కి మనకి ఆ రస్ట్ పట్టదు కదా. ఈవెన్ దీని పైన ఉండేటువంటి లిడ్ అదేనండి మూత. సో ఇది ఓపెన్ చేసి మనం క్లోజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే వేయం, త్వరగా వేసేటప్పుడు అది కింద పడి పగిలిపోతూ ఉంటుంది లేదా డ్యామేజ్ అవుతుందేమో అని అనుకోవాల్సిన అవసరం లేకుండా దీంట్లో మనకి సాఫ్ట్ క్లోజింగ్ లిడ్ ని కూడా మన ముందుకు ప్రొవైడ్ చేశారు. సో బేసికల్లీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్లోగా మనకి క్లోజ్ అవటం అయితే జరుగుతుంది. సో ఆ గ్లాస్ యొక్క లైఫ్ అనేది మనకు కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి ఎటువంటి స్మార్ట్ యాప్ యూజ్ చేయకుండా ఈకో నావీ అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీ ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. సో దీని లోపల ఉండేటువంటి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో మనం వేసేటువంటి బట్టల యొక్క వెయిట్ ని అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగానే వాటర్ ని అలాగే టెంపరేచర్స్ ని అలాగే పవర్ ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద పవర్ ని మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. దీనికి ఏమి యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు రెగ్యులర్ గా మా అమ్మ లాంటి వాళ్ళకి. ఇక అంతా బానే ఉంది. ఇక వారంటీ పరిస్థితి ఏంటి అని అంటే 2 years కంప్రెసివ్ వారంటీ ప్రతి కంపెనీ మనకు ప్రొవైడ్ చేసినట్లుగానే ఇందులో కూడా అలాగే 12 years మనకి దీనిలో ఉండేటువంటి మోటార్ కి వారంటీ రావడం జరుగుతుంది. 12 years అంటే ఇది చాలా హ్యూజ్ లైఫ్. ఇప్పటిదాకా మనం మాక్సిమం డివైసెస్ అన్నిటికీ కూడా 10 years మాత్రమే చూస్తాం, ఇక్కడ ప్లస్ 2 years వారంటీ. ఇక ఫైనల్ గా ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది 28,500 రూపాయల దాకా రావడం జరుగుతుంది. సో కామన్ గా మనం ఇదే బడ్జెట్ లో టాప్ లోడ్ కాకుండా ఫ్రంట్ లోడ్ చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ నా రిక్వైర్మెంట్ టాప్ లోడ్ బేస్ ప్రయారిటీ ఇస్తున్నాను కాబట్టి సో దీనికి ఇంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు. బట్ ఇది ఆఫర్స్ లో మరికొంత డిస్కౌంట్ అలాగే కార్డ్ ఆఫర్స్ తో ఇంకొంచెం డిస్కౌంట్ లో దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సాధారణంగా ఒకవేళ మీ ఇంట్లో 4 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు అన్నట్లయితే దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. సో ఇవి ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ వాషింగ్ మిషన్ కి సంబంధించినటువంటి నా ఫుల్ డీటెయిల్స్ అయితే. సో చూద్దాం మరి ఇందులో మా అమ్మ ఎన్ని ఫీచర్స్ వాడుతుందో ఏమో. ఒకవేళ లేకున్నా కానీ నేనైతే వైఫై ద్వారా కనెక్ట్ చేసుకుంటాను కాబట్టి అంటే అక్కడికి వెళ్ళి కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు కాబట్టి ఇన్స్టాలేషన్ అప్పుడైతే నేను వెళ్ళాల్సి ఉంటుంది. వీలైతే మీ అందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి రివ్యూ కావాలి అన్నట్లయితే కింద కామెంట్ చేయండి. సో నేను ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డెడికేటెడ్గా దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని అయితే తీసుకొస్తాను. సాధారణంగా నేను హోమ్ అప్లయన్సెస్ అయితే చేయను, బట్ ఇది స్మార్ట్ కాబట్టి మీ ముందు తీసుకొచ్చాను. అఫ్ కోర్స్ సో మన ఇంట్లో మనము ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ అనే నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.